ఇదిగోండి దీనికి కూడా మంచి పూత ఉంది చూడండి టమాటా మొక్క. ఇలా ఒక రౌండ్ లేదంటే 2 రౌండ్లు వేసుకున్నాం అనుకోండి. ఒక రౌండ్ మొత్తం ఫస్ట్ వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ సేమ్ మళ్ళీ రిపీట్ చేయాలి. అప్పుడు మొక్కలకి అస్సలు పెస్ట్ రావు. మొక్కలు అయితే ఎంత నిగనిగలాడుతూ పచ్చగా కనిపిస్తాయి. ఎండలు బాగున్నాయి కదా అసలు. మొక్కలకి మనం వాటర్ ఇవ్వడంతో పాటు ఇలా ఏమీ లేకపోతే ఉత్త వాటర్ అయినా స్ప్రే చేయాలి, మొక్క మంచిగా ఉంటుంది. దానిమ్మ మొక్క కూడా పూత అయిపోయింది, అక్కడక్కడ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. లిక్విడ్ పోషకాలు ఇస్తూ ఉంటే మంచిగా వస్తుంది. ఎరువు కూడా వేసుకుందాం, కొన్నిటికే వేసామున్న ఎరువు. ఈరోజు సాయంత్రం మట్టి తవ్వేసి ఎరువు వేసుకుందాము. మట్టి తవ్వేసి వేస్తే ఎరువు మొక్కలు బాగా పనిచేస్తుంది. ఇదిగోండి చిన్న కుండీలలో కూడా మంచి కాయలు వస్తాయి. మొన్న 2 సార్లు వచ్చింది, పూత రాలిపోయింది. ఇదిగోండి ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా వేస్తే చిన్న కుండీలలో అయినా ఇంత మంచిగా ఉన్నాయో చూడండి. ఇవన్నీ ఇంత మంచిగా ఉండడానికి రీజన్ మనం ఇచ్చే లిక్విడ్ పోషకాలే. కొన్ని చిన్న మొక్క కూడా 2 సార్లు వచ్చినాయి కాయలు. దీనికి వచ్చే ఫ్లవర్స్ బాగుంటాయి అసలు. కింద మనము కనకాంబరాల మొక్కలు పెట్టుకున్నాం కదా, కనకాంబరాలు అయితే మంచిగా వస్తున్నాయి ఇప్పుడు. ఈ ఆకులన్నీ తెంపేసుకోవాలి, మళ్ళీ ఒకరోజు ఆకులు తెంపేసుకుని మళ్ళీ కొత్త పూత వస్తుంది. ఇంకా చూడ చిన్న కుండీలైనా 100 వరహాల మొక్క చూడ ఎంత మంచిగా ఉందో. పెద్ద కుండీలో కూడా ఇంత మంచిగా లేదు. టమాటా మొక్క ఆ చిన్న దాంట్లో పెట్టేసి టమాటా మొక్క కింద కిచెన్ కంపోస్ట్. అలా నీడలో ఉంటే ఎండాకాలము మంచిగా మల్చింగ్లా ఉంటుంది. ఇలా నేను కుండీలు పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే ఎండాకాలంలో మనం ఒక పూట వాటర్ వేయకపోయినా మొక్కలు అంతా తొందరగా డీహైడ్రేట్ అవ్వవు అనమాట, ఎండిపోవు. మనకు స్పేస్ కూడా సేవ్ అవుతుంది. ఈ మొక్క కూడా బాగా మిల్లీ బగ్ వస్తాయి మందార మొక్కకి. మందార మొక్కకి టమాటాల మొక్కలకి 2 సార్లు స్ప్రే చేసుకోవాలి. వేరే మొక్కలకు చేసినా చేయకపోయినా ఇలా చేయడం వల్ల మిల్లీ బగ్ రాదు. మందార మొక్కకి అయితే పువ్వులు మంచిగా వస్తాయి అన్నమాట. ఈ మధ్యలో స్ప్రేయింగ్ లేదు కాబట్టి పువ్వులు తగ్గిపోయినాయి, 1-2 వస్తున్నాయి. మొత్తానికి ఇది కూడా స్ప్రే చేయకపోతే అవి కూడా రావు. ఈ యొక్క పువ్వు సైజు కూడా పెరుగుతాయి మనము స్ప్రే చేయడం ద్వారా.